అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా అమెరికా క్రికెట్ లీగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణకు ఐసీసీ నిరాకరించింది. ఒక్క పొరపాటు వల్ల ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ భారీ నష్టాలను చవిచూసింది. నిబంధనల ప్రకారం ఈ లీగ్లోని ప్రతి జట్టుకు 7 మంది అమెరికన్ ఆటగాళ్లు, 4 విదేశీ ఆటగాళ్లు ఉండడం తప్పనిసరి. అయితే లీగ్ నిర్వాహకులు ఈ నిబంధనను ఉల్లంఘించారు. ఈ సమాచారం ఐసీసీకి అందింది. అంతేకాకుండా వీసా నిబంధనలను కూడా నిర్వాహకులు ఉల్లంఘించారు. దాంతో ఐసీసీ ఆలస్యం చేయకుండా లీగ్ పై నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్ ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ లేఖ రాస్తూ సమాచారం ఇచ్చింది. అయితే ఈ లీగ్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భాగముంది. మరోవైపు మాజీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్, వెస్టిండీస్ మాజీ బ్యాట్స్మెన్ వివిఎన్ రిచర్డ్స్ లు అమెరికన్ క్రికెట్ లీగ్ తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అమెరికన్ లీగ్ ఈ ఇద్దరు లెజెండ్లను అంబాసిడర్లుగా నియమించుకుంది. వీరితో పాటు సునీల్ గవాస్కర్, సనత్ జయసూర్య, వెంకటేష్ ప్రసాద్, జహీర్ అబ్బాస్, దిలీప్ వెంగ్సర్కార్, మోయిన్ ఖాన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్ తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ లీగ్ టీంల మెంటర్లుగా, కోచ్లుగా పనిచేశారు.